అసలు జగన్ పెట్టినటువంటి కేసు ఏంటి? ఎందుకు సొంత చెల్లి తల్లిపైన కేసు పెట్టారు? ఆస్తుల విషయంలో గతంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి? ఈ లేఖ యొక్క సారాంశం ఏంటి? అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్గా ఉన్న విషయం వైఎస్ కుటుంబ ఆస్తి వ్యవహారం. జగన్ షర్మిలాల మధ్య ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉన్నట్టు ఇప్పటివరకు రాజకీయ విమర్శలుగా మాత్రమే ఉండేవి. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మీద సొంత చెల్లి షర్మిల పైన కేసు పెట్టి వారిని కోర్టుకు లాగటంతో వైఎస్ కుటుంబం ఆస్తి తగాదాల్లో ఉన్న విషయం పూర్తిగా వాస్తవం అని తేటతెల్లమైంది. నిన్నటి వరకు ఈ విషయం వారి వ్యక్తిగతం అయినప్పటికీ సొంత తల్లిపై చీటింగ్ కేసు పెట్టడంతో ఈ ఆస్తి తగాదాలు ఇప్పుడు పూర్తిగా బహిర్గతమయ్యి మరింత ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మధ్య లేఖల ద్వారా యుద్ధమే జరుగుతుంది. షర్మిల జగన్కు ప్రధానంగా 10 పాయింట్లు ప్రస్తావిస్తూ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అక్టోబర్ 23న జరిగిన ఈ కుటుంబ కలహ అంశం మొత్తం వైఎస్ కుటుంబాన్నే రోడ్డుకు లాగింది. ఈ రెండు లేఖల్ని ఆధారంగా చేసుకుని మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి విభేదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకోవటం ఎప్పటి వరకు చూసాం. కానీ ఇప్పుడు ఈ కుటుంబ యుద్ధం కోర్టు వరకు వెళ్ళడమే కాకుండా కన్న తల్లిని కోర్టు బోన్లో నిలబెట్టాయి. వైఎస్ కుటుంబ ఆస్తి గొడవలో రచ్చకెక్కాయి. 2024 సెప్టెంబర్ 9న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటంటే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో గతంలో గుడ్విల్గా తన తల్లికి బదిలీ చేసిన షేర్లని రద్దు చేసి తిరిగి తనకు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అసలు గతంలో ఏం జరిగిందో ఇంకాస్త లోతుగా చూస్తే ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 1999లో మొదలైనటువంటి కంపెనీ. అయితే 2004 నుంచి కూడా ఈ కంపెనీ మెజారిటీ షేర్లు వైఎస్ కుటుంబాందే. వైఎస్ కుటుంబ ప్రధాన ఆస్తుల్లో ఈ సరస్వతి పవర్ కూడా ఒకటే. అయితే సరస్వతి పవర్ వైఎస్ కుటుంబ ఆస్తి అయినప్పటికీ కూడా దానికి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి వీరిద్దరూ మాత్రమే షేర్ హోల్డర్స్గా ఉన్నారు. 2001 జూన్లో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరి నుంచి కొంత విజయమ్మకి గుడ్విల్గా గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు సరస్వతి పవర్లో విజయమ్మకి 48.99% వాటా వచ్చింది. అలా విజయమ్మకి వచ్చిన 48.99% వాటా నుంచి కొంత వాటాని షర్మిలకి ఇవ్వాలని విజయమ్మ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మధ్య విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి విజయమ్మ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా విజయమ్మ వినకుండా తన షేర్లలో కొంత షర్మిలకి ట్రాన్స్ఫర్ చేశారు. అలా 2024 జూలై 6న విజయమ్మ నుంచి షర్మిలకి కొంత ఆస్తి బదిలీ అయింది. దీంతో చెల్లి ఆస్తి పొందటం ఇష్టం లేని జగన్ ఏదైతే 2021 జూన్లో జగన్మోహన్ రెడ్డి, భారతి విజయమ్మకి గిఫ్ట్ డిడ్ ద్వారా ఇచ్చిన ఆస్తుల్ని నిలిపివేయాలని NCLTలో కేసు ఫైల్ చేశారు. అయితే 2021 జూన్లో జగన్మోహన్ రెడ్డి, భారతి తమ వాటాను గిఫ్ట్ డిడ్ చేయడానికి ప్రధాన కారణం ఉంది. అదేంటంటే 2019 ఆగస్టు 31 చేసుకున్న ఒక చట్టపరమైనటువంటి లీగల్ అగ్రిమెంటు. దీని ప్రకారం చూస్తే వైఎస్ కుటుంబ ఆస్తుల్లో షర్మిలకి కూడా వాటా ఉంటుంది. కానీ ఆస్తులన్నీ ఈడీ కేసుల్లో అటాచ్ చేయడం వల్ల కేసులు పరిష్కారం అయితే తప్ప ఆ ఆస్తులు పంచటం సాధ్యం కాదు. ఈ సరస్వతి పవర్ కూడా ఈడీ కేసుల్లో ఉంది కాబట్టి వాటాల పంపకం అనేది కోర్టు కేసులు తేలే వరకు సాధ్యం కాదు. కాబట్టి షర్మిలకి చెందాల్సిన వాటాని విజయమ్మ గుడ్విల్ ద్వారా షేర్ చేశారు. అయితే కేసులు అయ్యే వరకు విజయమ్మ తనకు వచ్చినటువంటి ఆస్తుల్ని ఎవరికీ కూడా అంటే షర్మిలకి కూడా బదిలీ చేయకూడదు. ఇది ఇలా ఉంటే 2019 ఆగస్టు 31న
ఆస్తి పంపకాలకు సంబంధించిన లీగల్ ఎంఓయు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ 2021 తర్వాత అన్నా చెల్లెళ్ళకి రాజకీయ విరోధం రాజుకుంది. షర్మిల తెలంగాణలో సొంతంగా ఓ పార్టీ పెట్టడం, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తర్వాత 2024 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక రాజకీయాలు చేయటం అందరం చూసాం. ఇదే జగన్ని మరింత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అంశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు ఎన్సిఎల్టీలో కేసు వేసి ఏదైతే 2021లో బదిలీ చేసిన షేర్లతో పాటు 2019లో ఆస్తుల పంపకానికి సంబంధించిన డిడ్ కూడా రద్దు చేసి విజయమ్మకి షేర్ చేసిన ఉన్న ఆస్తుల్ని కూడా తిరిగి తనకే దక్కేలాగా ఆదేశాలు ఇవ్వాలని కేసు వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్లో పొందుపరిచినటువంటి అంశాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటంటే, గతంలో నేను నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిలో షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా చెల్లి మీద ప్రేమ, అనురాగం కొంత భాగం ఆమెకి ఇచ్చేందుకు అంగీకరించి ఎంఓయు చేశాను. కానీ నా చెల్లి షర్మిల నా రాజకీయ భవిష్యత్తుకు భంగం కలిగేలా ప్రవర్తించింది. కాబట్టి ప్రస్తుతం ఆమె మీద ఎలాంటి ప్రేమ, అనురాగాలు లేవు. కాబట్టి 2019లో ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నానని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు సరస్వతి పవర్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నందున 2024 జూలై 6న విజయమ్మ ఏవైతే ఈ షర్మిలకు షేర్ చేశారో ఆ బదిలీ చేసిన ఆస్తులు కూడా చట్ట విరుద్ధమని దాన్ని కూడా రద్దు చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా 2024 ఆగస్టు 27న జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే, నీ మీద నాకు ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పటికీ నువ్వు మాత్రం కృతజ్ఞత లేకుండా నా శ్రేయస్సు గురించి ఆలోచించకుండా నన్ను తీవ్రంగా బాధించే విధంగా ప్రవర్తించావు. అనేక అసత్య ప్రచారాలు బహిరంగంగా చేశావు. రాజకీయంగా నన్ను వ్యతిరేకించడమే కాకుండా తీవ్రమైన అవాస్తవాలు మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా అపకీర్తిని కలిగించే విధంగా చేశావు. నువ్వు ఇలా చేసినప్పుడు నీ మీద నాకు ఆప్యాయత, అనురాగం ఎందుకు ఉండాలి? కాబట్టి గతంలో చేసుకున్న ఎంఓఈకి ఇప్పుడు నేను కట్టుబడి లేనని గమనించు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేను ముందుగా చెప్పినట్టు ఎంఓయూని ఉపసంహరించుకుంటే ఈ సరస్వతి పవర్లో నేను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లతో పాటు నువ్వు అమ్మ చేత అంటే విజయమ్మ చేత మోసపూరితంగా బదిలీ చేయించుకున్న షేర్లు నాకు మరియు ఇతర షేర్ హోల్డర్స్కి చెందుతాయి, కానీ నీకు కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి, తిరిగి ఎన్నో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు పంచుకున్నాం కాబట్టి, ఎక్కడి నుంచైనా నీలో పాజిటివ్ చేంజ్ వస్తే నా ప్రేమ మళ్ళీ గెలుచుకుంటావు. ఇప్పటి వరకు ఉన్న కోర్టు కేసులు అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతవరకు చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తానని ఈ లేఖలో ఘాటుగా షర్మిలకి రాశారు. అయితే ఈ లేఖ అందిన వెంటనే షర్మిల కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ 2024 సెప్టెంబర్ 12న షర్మిల, విజయమ్మ ఇద్దరు సంతకాలతో కూడినటువంటి లేఖ ఒకటే బయటకు వచ్చింది. అంటే ఇది షర్మిల జగన్ రాసిన లేఖకు జవాబనే అనుకోవాలి. ఆ లేఖలో ఏముందంటే, మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని, నాన్నగారు అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులు అన్ని రాజశేఖర్ రెడ్డి యొక్క నలుగురు మనవళ్లకు మనవరాలకు సమానంగా పంచుకోవాలని ఆదేశించారని, అంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతురికి, షర్మిల యొక్క ఇద్దరు పిల్లలకి సమానంగా రావాలని అప్పుడే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే చెప్పారట. ఈ విషయం కూడా గుర్తు చేస్తున్నారని, ఆ సమయంలో మీరు కూడా హామీ ఇచ్చారని, కానీ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ లేఖని నేను ఒప్పుకోనని నిరాకరించింది మీరేనని, భారతీ సిమెంటు, సాక్షి ఆస్తులన్నీ తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్కి సమానంగా పంచుకోవాలని చెప్పారు. వీటన్నిటికీ మా అమ్మ సాక్షి మాత్రమే కాదు,
మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందం కూడా అనే విషయం గమనించాలని రాశారు. అదే లేఖలో మరో పాయింట్ కూడా ఉంది. ప్రేమ ఆప్యాయతలతో నాకు బదిలీ చేస్తున్నట్లు చేసుకున్న MOUలో పేర్కొన్న ఆస్తులు అవన్నీ మన తండ్రి ఆశయాలను కొంతవరకు నెరవేర్చుకోవడం కోసం మాత్రమే. నేను కొంతవరకు అని అనడానికి కారణం సాక్షి భారతీ సిమెంట్లో మెజారిటీ వాటాలు నిలుపుకోవాలని మీరు పట్టుబట్టారు కాబట్టి, ఇప్పటి వరకు మీదే పైచేయి కాబట్టి, నన్ను పూర్తిగా అణిచివేశారు కాబట్టి MOUలో పేర్కొన్న విధంగా నేను అంగీకరించాను. మీరు నాకు అన్నయ్య కాబట్టి కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే సమాన వాటాలను వదులుకోవటానికి అంగీకరించాను. ఆ విధంగా చూస్తే 2019 ఆగస్టు 31న చేసుకున్న ఒప్పందం ప్రకారం నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించడం జరిగిందని, వైఎస్ కుటుంబ ఆస్తుల మెజారిటీ వాటా జగన్ తీసుకునే ప్రయత్నం చేశారు. అగ్రిమెంట్ ప్రకారం సమానంగా దక్కాల్సిన ఆస్తుల్లో కొంత అన్యాయం జరిగిందని, అన్నయ్య కాబట్టి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మెజారిటీ వాటాని జగన్ గారికి ఇచ్చేందుకు అంగీకరించానని, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అప్పట్లో వీరి మధ్య జరిగినటువంటి విషయాలని గుర్తు చేస్తూ ఈ లేఖలో షర్మిల పేర్కొన్నారు. అంతేకాకుండా షర్మిల రాజకీయాల్లోకి రాకూడదని జగన్ షరతులు విధించడం, అవినాష్ గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని కొన్ని నియమాలు విధించడం, జగన్ అన్నట్లుగా కొన్ని అంతర్గత విషయాలు కూడా ఆ లేఖలో షర్మిల పేర్కొనడం అయితే జరిగింది. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే వైఎస్ కుటుంబంలో ఇంకా లోతైనటువంటి అంశాలు, బయటికి రాని అంశాలు చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇంకా లోతైనటువంటి అంశాల గురించి మనం ప్రస్తావించకూడదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగన్కి, విజయమ్మకి, షర్మిల గారికి నోటీసులు వెళ్ళాయి. తర్వాత ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఆ కోర్టులో ఏం జరగబోతుంది, ఎవరికి ఆస్తులు ఎంత దక్కబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి.